సూపర్ సూపర్ రా సత్తిపండు. ఈ రాత్రికే ఈ పథకం అమలు చేయి. ఓకే అక్క. ఆడపిల్లలు నగా నట్రా లేకుండా బయట ఎలా తిరుగుతారు? మీ బంగారం అంతా నా దగ్గరే ఉంది, అందుకే ఈ నగలన్నీ నీ దగ్గరే ఉంచుకో. పని మానేశాక పని మనిషికి ఇంత సహాయం చేస్తే తప్పకుండా తప్పే అవుతుంది. పైగా నేను నిర్ణయం తీసుకున్నాను అన్న తర్వాత ఈ ప్రయత్నం ఏంటి చెప్పండి? నిన్నే మనసులో తలుచుకుంటూ నిన్నే ఆదర్శంగా మనసులో నిలుపుకొని నీ ఆశీస్సులతో విజయ దుందుబి మోగించు వస్తా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం. పిల్ల ఛే అమ్మో, అవునులే, పిల్లెదురొస్తే దొంగతనానికి శుభసూచకం. శుభసూచకం. తలుపు తీసే ఉంది, అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఓరి దేవుడు, అదృష్టం నన్ను దరిద్రం పట్టినట్టు పట్టి నడిపిస్తోంది. ఈ తాళాల గుర్తు చూపించే కదా అక్కని బెదిరించావు. ఇప్పుడు చెప్తా, సొమ్మంతా నొక్కేసి నిన్నిరికిస్తా. అవును, అక్కకి సొమ్మంతా ఇవ్వటం దానికి సగం మనం నొక్కేస్తే పోలా? అప్పుడు మనం సెటిల్ అయిపోతాం, రాధ ఇరుక్కుంటుంది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. పిల్లి మియావ్ 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 మియావ్. అక్క, నేను చెప్పేది నిజమక్క. అంత కష్టపడి వెళ్తే ఖాళీ బీరువా చూసి షాక్ అయ్యా. ఏరా, నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఖాళీ బీరువా ఉండడం ఏంట్రా? నువ్వే లేపేసుంటావు. నాతో అబద్ధాలు చెప్తున్నావు. అయ్యో, నీ మొహం చూడాలంటేనే భయం. అలాంటిది నీతో అబద్ధం చెప్పేంత ధైర్యం చేస్తానాక? అయ్యో, నా పెళ్ళ మీద ఒట్టక్క. సత్య ప్రమాణకంగా అక్క, ఆ బీరువాలో ఏమీ లేవు. ఇదిగో ఈ ఖాళీ బ్యాగ్ లాగా ఎంటీ. ఇలా తాళాలు తీసుకొని అలా సొమ్మంతా నొక్కేసిందా? అది చాలా తెలివైందే, ఏదో చేసే ఉంటుంది. దాని సంగతి రేపు తేలుద్దాం. వీణ్ణి నమ్మి నిండా మునిగాం. నేను ముంచడం ఏంటక్క? రాధే అందరిని ముంచింది. ఎవరు ఎవరిని ముంచింది రేపు తేలుతుంది. పదలేక
మా ఆయన బంగారం, మీ బుర్ర పాదరసం. మొత్తం నొక్కేసావా? పీక నొక్కి చంపేస్తా. బీరువాలో నిజంగా ఏమీ లేవే. నమ్మమంటావా? నీ మీదొట్టు. పోనీ నా మీదొట్టు. చెప్ప ఇది ఎక్కడ గోలా? ఎవరు నమ్మిసావరే నన్ను? ఇది ఎలా పరిణమిస్తుందో ఏంటో. ష్. లేక అసలు ఆ రాధ డబ్బు నగలు ఎక్కడికి పట్టుకెళ్ళుంటుంది? ఇంకెక్కడికి పట్టుకెళ్ళుంటుంది? పుట్టింటికి ఏమైనా మోసిందేమో. అది ఎక్కడికి వెళ్ళలేదు కదే. వెళ్ళకపోతే ఏ? వాళ్ళని పెరటి వైపుకు రమ్మని గోడవతలకి సంచులు వేసుంటుంది. అవును, నాకు అదే అనిపిస్తుంది. ఆ విషయమైనా తేలాలి కదా. అప్పుడు కాని దాన్ని వదిలించుకోవడం కుదరదు. నీడలా వెంటాడి కూపీలాగి నీ చెవులోనే వేస్తాగా. ఆ రాత్రి బీరువా తెరిచి సొమ్ము తెస్తానన్నట్టే ఉంటుంది. నమస్కారం సార్. వీడెవడు మన లెవెల్ తెలియక నమస్కారం పెడుతున్నాడు. ఎవరు నువ్వు? పూజారి గారు పంపారండి. నిన్ననే డబ్బు మొత్తం ఇచ్చి పంపించేసామే. నేను టెంపుల్ డెకరేషన్ చేశానండి. ఈ బిల్లు మీద సంతకం పెట్టి పంపారు. డబ్బులు మీ దగ్గరే తీసుకోమన్నారు. ఏది లాగు ఉండు. అక్క, ఆయుధం దొరికింది. రాధ సొమ్ము ఎక్కడ దాచిందో తెలుసుకునే డిటెక్టర్ దొరికిందక్క. ఏంట్రా ఏదో కాగితం పట్టుకొచ్చి డిటెక్టర్ అంటావు? దేవుడు కరుణించాడు. ఇప్పుడు ఈ బిల్లు చూపించి రాధను డబ్బిమ్మంటే నిధి దాచిన చోటు బయటపడుతుంది. కరెక్టే. రాధా, ఒసే రాధా. వస్తున్నా అత్తయ్య. ఏంటత్తయ్య? ఇదిగో టెంపుల్ డెకరేషన్ బిల్ అంట, డబ్బులివ్వు. ఏంటయ్యా చాలా ఎక్కువ వేసావు? అదేం లేదండి, అన్నీ తగ్గించే వేశాను. లేదు లేదు, ఇంకా తగ్గించు. ఏ చీప్గా బేరాలు చేయకు. ముందు డబ్బులిచ్చి పంపించు. తాళాలు తీసుకోగానే లెవెల్ ఎలా పెరుగుతుంది? ఆలోచనలు ఎలా మారుతాయి? నాది ఈ ఇంటి లెవెలే. రేపటి నీ ఇంటి లెవెల్ కాదు. ఏ అతను ముందేంటే మీరు? ముందు బిల్లు సెటిల్ చేయి. సరే అత్తయ్య. అత్తయ్య గారు, ఓసారి మీ గదికి వెళ్దాం రండి. ఎందుకు? అబ్బా రండి చెప్తాను. చంద్రలేఖ నువ్వురా. బాబాయ్ మీరు రండి. నేనా? ఎందుకు? ప్రతిదానికి ఎందుకు ఎందుకు అంటారే? అంత భయపడుతున్నారే? చచ్చా, భయమా? నాకెందుకు? రండి పిన్ని, నువ్వురా రండి. రా మమ్మీ. రండి బాబాయ్, పిన్నిరా రండి. బాబాయ్ కాస్త ఈ పరుపు ఎత్తడానికి సాయం చేయి. అత్తయ్య గారు మీరు పట్టుకోండి. మీరు కూడా.
నా గదిలో బీరువా అంత స్ట్రాంగ్ గా లేదు, అందుకే అంతా ఇలా దాచాను. అందుకే ఈ ఏర్పాటు చేశా. లాకర్ల కన్నా మీ బెడ్ చాలా స్ట్రాంగ్, సేఫ్ కూడాను. ఏమంటారు అత్తయ్య గారు? ఇవాళ బీరువాకి కొత్త లాకర్ చేయిస్తే మీకు ఏ ఇబ్బంది ఉండదులేండి. ఎందుకంటే రోజు ఇక్కడే పెడితే మీకు పక్క ఒత్తుకొని మీకు నిద్ర పట్టదు కదత్తయ్యా. సరే, త్వరగా రెడీ అవ్వండి, గుడికి వెళ్ళాలి కదా. రండి. ఇవిగో బాబు నీ డబ్బులు. రాధా, నువ్వు సామాన్యురాలివి కాదు. నీతో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. పదండి, గుడికి వెళ్ళాలిగా. లేఖ, నువ్వు కూడా రెడీ అవ్వమ్మా, గుడికి వెళ్ళాలి కదా. అమ్మా రెడీయా? వస్తున్నాను. ఏంటి మీరు ఇంకా తయారవ్వలేదా? వస్తున్నామక్క. త్వరగా తయారై రండి. మనమే పెళ్ళికో పేరెంటానికో ఫంక్షన్ కో వెళ్ళడం లేదు, గుడికి వెళ్తున్నాం. శుచిగా శుభ్రంగా వెళ్ళడం ముఖ్యం. అయిపోయిందక్క, 2 minutes. శ్రావణ శుక్రవారమే, జనం విపరీతంగా వస్తారు. ముందే వెళ్తే త్వరగా దర్శనం చేసుకుని రావచ్చు, లేకపోతే క్యూలో స్ట్రక్ అయిపోతాం. నా బండే సాలరీ కట్ అయిపోతుంది. పద పద. వచ్చేసామక్క, మేం రెడీ. అమ్మ ఎక్కువ పెట్టు నాకు. అమ్మా వెళ్ళొస్తావు. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళరండి. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. అన్నయ్య రెడీనా? రెడీ అమ్మా, వెళ్దామా? పద. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అమ్మా ధరణి, నా కష్టం గమనించి ఆ అమ్మవారే నిన్ను ఈ గుడికి తీసుకొచ్చినట్టుంది. ఏంటండి కష్టం అంటున్నారు? కష్టం అంటే మామూలు కష్టం కాదమ్మా, చాలా ఉల్లుప్తమైనటువంటి కష్టం. అదే ఎలా ఎలా అని భయపడుతున్నాను. దేనికండి అంత భయం? దేనికంటావేమిటమ్మా, ఈవేళ శ్రావణ విధియ శుక్రవారం, మామూలుగానే భక్తులు తాకిడి ఎక్కువ. దానికి తోడు ప్రతి సంవత్సరంలాగానే ధర్మకర్తలు ఈరోజు దేవుని కళ్యాణం చేయించడం ఆనవాయితీ. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయమ్మా, కాస్త సాయంగా ఈ పనులు చేసి పెట్టమ్మా. దేవుడి కార్యక్రమానికి సహాయం ఎందుకండి, సంతోషంగా చేస్తా, అదృష్టంగా భావిస్తాను. నేను నా చెల్లెళ్ళిద్దరూ కలిసి కళ్యాణం పూర్తయ్యేదాకా ఇక్కడే ఉండి అమ్మవారి ఆశీస్సులు, మీ ఆశీర్వచనాలు తీసుకుని వెళ్తాము.
అమ్మా ఇలా కూర్చుని ఈ పూలు మాలలు కట్టండి, ఆ బియ్యాలు తరంబరాలు చేయండి. సరే పూజారి గారు. మధ్యలో వెళ్ళిపోరు కదా సుమి. అక్క మాట అంటే మాటే. అంగుళం కూడా కదలదు పూజారి గారు. మంచిదమ్మా. అమ్మా ఇలా కూర్చుని ఈ పూలు మాలలు కట్టండి, ఆ బియ్యాలు తరంబరాలు చేయండి. సరే పూజారి గారు. మధ్యలో వెళ్ళిపోరు కదా సుమి. అక్క మాట అంటే మాటే. అంగుళం కూడా కదలదు పూజారి గారు. మంచిదమ్మా. అమ్మ త్వరగా కానివ్వండి అమ్మా. ఆచార్య గారు చెప్పండి. ధర్మకర్తలు వచ్చినట్టున్నారు, పదండి. ధర్మకర్తలంటే ఎవరక్క? ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేసిన వాళ్ళు, గుడి ఖర్చులు భరించే వాళ్ళు. చాలా గొప్పవారై ఉంటారు కదక్క. కాబట్టే కదా గుడి కట్టించగలిగేది, ఖర్చులు భరించగలిగేది. ఓం రాజాధిరాజాయ ప్రదక్షరాహిణే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాయ వక్యం రామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం హరి ఓం స్వస్తి నో వివేకానస్వర స్వస్తి దేవ్యర్వణః స్వస్తి భూషా అసురో దధాతు స్వస్తి ద్యావారుదేతునా స్వస్తయే వాయుముపప్రవామహే సోమం నమస్తస్యై 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 నమో నమః. ఓం హరి ఓం మహాగ్నేమత్యో విహవే సరస్వయం వేందన సర్వం భుజేమః మయ్యన్నహంతాం ప్రదక్షరక్షత్వయా జక్షేణ ప్రదనాయజేమ మమ దేవాయ హవే బంధు సర్వ ఇంద్ర బంధో విష్ణుగ్ని మమాంతరిక్షమరుభోమస్త్వమహ్యం వాదపరాం కామే అస్మిన్ మయి దేవాద్రవిణాయ జంధామయ్యాభీరస్తోయ్ దేవహూమి దైవ్యాహోవారిచంద్రమోరే విష్ణాశ్యామ సర్వారోమస్త్వమహ్యం వాదపరాం కామే అస్మిన్ మయి దేవాద్రవిణాయ జంధామయ్యాభీరస్తోయ్ దేవహూమి దైవ్యాహోవారిచంద్రమోరే విష్ణాశ్యామ సర్వాస్వీరారః మహ్యం యజందమయాని హవ్యావోరే సత్యానదో మే అస్తు ఏనో మానిగాంగదాస్యనాహం విశ్వే దేవాసో అధిపజరామి దేవే షడర్వేర్ణక్రోధ విశ్వే దేవాసో ఇహ వీరయత్మం మాస్మహే ప్రజయామ అనోభిర్మారతామద్విషదేవో తెరణక్క ఎలా ఉన్నావు? బాగున్నానక్క.
ఇక్కడికి వచ్చింది? బావు దీప్తో పిలిచుంటారు. చెప్తా. నన్ను షాప్లో అవమానించావు కదూ, నిన్ను 10 మందిలో ఉతి కారేస్తా. అక్క అది చూడు ఎలా చూస్తుందో.